జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పుడు అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలవాలని గట్టిగా నిర్ణయించుకుందట. అలాగే తమ సీటు పదిలం చేసుకోవాలన్న ధోరణిలో బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే కూటమి అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక డిసైడ్ ఫ్యాక్టర్ అయిన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ నెల 9న మృతి చెందారు. దీంతో ఆ సెగ్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ పోటీ చేసి గెలుపొందారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేవలం జిల్లాల్లో వచ్చిన మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ సీటు కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు అవసరమని భావిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందుకోసం స్నేహపూర్వక ఒప్పందంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన అజారుద్దీన్ మళ్లీ తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు, గత ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అటు పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఓవైపు అయితే ఎంఐఎం పార్టీ ఆలోచన మరోలా ఉందట. తమకున్న ఓటు బ్యాంకు పదిలం చేసుకునేందుకు పార్టీ నుంచి అభ్యర్థిని బరిలో దింపి కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరదామనేది అసదుద్దీన్ ఆలోచనగా తెలుస్తోంది. ఎటు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఉన్న స్నేహంతో తమ విజయం ఖాయమని అసదుద్దీన్ డిసైడ్ అయ్యారట. ఇక ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగాలనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు కూడా తమకు ప్లస్ అవుతుందనేది వారి కాషాయ పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారట. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసురుతోంది.